స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. సత్యవేడు నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జై ఉషా స్కూల్ యాజమాన్యం. ప్రజాదరణ చూస్తుంటే గిరిలో టీడీపీ గెలుపు తథ్యం మన్నేటి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కోడలు మేకపాటి నిహారికారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయగిరి పట్టణంలోని ఎస్టీ కాలనీ, సినిమా హాల్ సెంటర్, శ్రీనగర్ కాలనీ, మంగళకట్టల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె గడప గడప తిరుగుతూ ఓటర్లను ప్రేమగా చిరునవ్వుతో పలకరిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మా మామ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి గడపలో మహిళలు ఆమెకు హారతులతో ఘనస్వాగతం పలికారు. గతంలో మేకపాటి కుటుంబం ఉదయగిరికి అందించిన సేవలను గుర్తు చేస్తూ ముందుకు సాగారు. అదే రీతిలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు గాను స్థానిక ఆర్ఓ ఎన్నికల అధికారి డి చిన్నయ్య వివరాలను స్థానిక విలేకరులకు వెల్లడించారు. 100 మీటర్ల లోపు నామినేషన్ కేంద్రం వద్ద ఎవరు ఉండకూడదని, నియోజకవర్గంలో 67 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నామినేషన్ల గడువు 25 వరకు, వాటి పరిశీలన 26వ తేదీ వరకు, ఉపసంహరణ గడువు 29 నాటికి ముగుస్తుందని తెలిపారు. అలాగే పోలింగ్ 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో తిరిగి ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన ఉంటుందని, 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. అనంతరం నియోజకవర్గ ప్రత్యేక పోలీస్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది స్క్రూటినీ. నెక్స్ట్ ఆ రోజు ఒక్కరోజే స్క్రూటినీ. నెక్స్ట్ లాస్ట్ డేట్ విత్డ్రాయల్ క్యాండిడేట్స్ ఎవరైనా విత్డ్రాయల్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక 29వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు విత్డ్రాయల్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళా మనకు పోలింగ్ జరిగేది కంటెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే కనుక 20 కూడా కావాలని కోరుకుంటున్నాం. సమయం మామూలుగా 6 గంటల వరకు సైమల్టేనియస్ ఎన్నికలు కాబట్టి రెండే ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి 6 గంటల వరకు టైం ఉంది మామూలుగా. ఒకవేళ 6 దాటినా కానీ పోలింగ్ క్రమంలో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా వాళ్ళందరికీ వెనుక నుంచి స్లిప్లు ఇస్తాం. 1, 2, 3, 4 అని ఇట్లా స్లిప్ ఇచ్చుకుంటూ వస్తాము. వాళ్ళందరిని అయిపోయే వరకు పూర్తి చేసి అప్పుడు పోలింగ్ పద్ధతి ప్రకారం క్లోజ్ చేయడం జరుగుతుంది. అది ప్రొసీజర్. జైల్లో కాపురం చేసిన A1, A2 ముద్దాయిలు ఏ రాష్ట్రంలో కల్తీ మద్యంపై విమర్శించిన ఆనం నారాయణరెడ్డి ఎస్ఎన్పేట మండలం రాజోలు గ్రామంలో ప్రచారంలో ఆనం ప్రభుత్వం లేని విధంగా మద్యం షాపుల్లో ఫోన్పే, గూగుల్ పే ఏమీ లేదు, డబ్బులు ఇచ్చి మద్యం తీసుకోమని ఏ రాష్ట్రంలో లేదని ఆనం దీనిపై విమర్శించారు. ఆనం A1, A2 ముద్దాయిలు కల్తీ మద్యంపై దోచుకున్న ఎన్నో కోట్ల రూపాయలు అని విమర్శించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు విషపూరితమైన మద్యాన్ని తయారు చేసి ఆ తయారీ ధర 13 రూపాయలు, 1 క్వార్టర్ బాటి. ఆయన అక్కడ తయారు చేస్తే 13, ఇక్కడ మీ దగ్గర వసూలు చేసేది 200. అంతేనా? 200 ఇంకా ఎక్కువ. అంతే, మీకు బాగా చేసినట్టు 200 రూపాయలు వసూలు చేస్తున్నారు. 13 రూపాయలకి తయారు చేస్తే ఒకవేళ 26 రూపాయలు 100% వేసుకొని అమ్ముకోండి, తీసుకుంటారు. మీకేదో 100% లాభం వస్తుంది. దురదృష్టం ఏంటంటే 200కి అమ్ముతున్నారు. ఎక్కడైనా మీ అందరికీ ఫోన్లు ఉన్నాయిగా, ఇప్పుడు సెల్ ఫోన్లు, ఫోన్పేలో పే చేయడం చేతవచ్చు. గవర్నమెంట్ బ్యాంక్ షాపులు, ప్రైవేట్ వాళ్ళే లేవు. గవర్నమెంట్ బ్రాంచీ షాపుల్లోనే డబ్బు తీసుకొని అమ్ముతున్నారు. అమ్మకూడదు, వాళ్ళు అమ్ముతూ ఉన్నారు.
ఎందుకు అమ్ముతున్నారని అంటే వచ్చే ఆదాయంలో తయారు చేసే విజయసాయి రెడ్డికి కొంత, అలాగే నీకింత నాకింత, నీకింత నాకింత అని పంచుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ట్యాక్సులు గీక్సులు ఎన్ని వేసినా 70-80 రూపాయలు దాటుతుంది. కొర 120-130 రూపాయలు ఎవరు తింటున్నారా అంటే వీళ్ళిద్దరు, నువ్వు నేను పంచుకున్నావు. ఎందుకంటే వీళ్ళిద్దరు A1 A2 కదా, వీళ్ళిద్దరు జైల్లో కాపురం చేసి వచ్చారు. ఏడాడ మనలాగా రోడ్లలో లేరు, స్నేహితం చేయట్లే. వీళ్ళిద్దరూ జైల్లో, సికింద్రాబాద్ సెంట్రల్ జైల్లో 16 మాసాలు సిరిచాపలు పరుచుకొని ఇద్దరు పక్కన నిలబడ్డారు. ఇక రెండవ వ్యక్తి ఇటీవల వాళ్ళ అన్న చనిపోయాడు పాపం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, అలాగే ఎంపీ అభివృద్ధి విజయసాయి రెడ్డి ఆశీస్సులతో నేను కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. నియోజకవర్గంలో 1000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందివ్వడం జరిగిందని, ప్రజల ఆశీస్సులు అందించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రసన్న కుమార్ రెడ్డి కోరారు. వైకాపా ఫ్యాన్ గాలికి ధనవంతులు, ప్రతిపక్ష నాయకులు కొట్టుకుపోతారని తెలిపారు. నామినేషన్ పర్వంలో ఎమ్మెల్యేతో పాటుగా నాయకులు వీరి చలపతి, మున్సిపాలిటీ చైర్మన్ మూర్ల మురళి, సుప్రజ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 11:04 శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదంతో, కోవూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే మాకు గెలుపుకు శ్రీరామ రక్ష. 2019లో మాది రాజకీయ కుటుంబమైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచాను. దాదాపు 40,000 వచ్చినాయి, 200 తక్కువ మెజారిటీ. ఈ దఫా మేమింకా సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చాం. దాదాపు కోవూరు నియోజకవర్గంలో 1000 కోట్ల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రతి కుటుంబము లబ్ధి పొందుండారు. పార్టీ కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలవబోతా ఉన్నాం. 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం. పేద ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా 13వ తారీఖున ప్రజలందరూ కూడా పోలింగ్ బూత్లోకి వెళ్లి ఫ్యాను గుర్తు మీద వేసి రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎంతమంది పేద ప్రజలకు మేము అండగా ఉంటాం. ఈ కోటీశ్వర్లు, ధనవంతులంతా కూడా ఫ్యాను గాలికి కొట్టుకుపోతారు. థ్యాంక్ యూ. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద తన నామినేషన్ ని ఎన్నికల అధికారికి అందివ్వడం జరిగింది. నామినేషన్ వేసిన అనంతరం కార్యాలయ వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అజీజ్ అహ్మద్ మాట్లాడుతూ, అభివృద్ధితోనే వేమిరెడ్డి ముందుకు సాగిపోతోందని, కోవూరు అభివృద్ధి కోసం ప్రజలు ప్రశాంత్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. అనంతరం అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు సైకిల్ పై ఓటేసి తనను గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు టౌన్ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ, ఇతర నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ 24 రోజులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇక్కడ కావల్లో ప్రశాంతిరెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయమైందని తెలియజేస్తున్నారు. ఏదే 360 అది పడిపోతే పట్టుకోన్న చేత్తోనే. అందరికీ నమస్కారం. ఈరోజే నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు
మొట్టమొదటి రోజున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజున ఈ నామినేషన్ కి ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది. అలాగే కోవూరి అభివృద్ధి అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఈ రోజే నామినేషన్ వేయడం జరిగింది. మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని, అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రశాంతి కోవూరు కాన్స్టిట్యున్సీ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ జనము అభిమానము ఇవన్నీ చూస్తుంటే ప్రశాంతి గెలిచినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతోటే అది కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పందన, అనూహ్య స్పందన. కావలి వదిలి వచ్చింది ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం తరలి వచ్చిన ప్రజాభిమానం విజయోత్సవంతో కదం తొక్కింది. గెలుపు ఎప్పుడో ఖాయం చేసుకున్న ప్రతాప్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా కావలి కొత్త చరిత్రలో మొదటి పేజీని వెల్లువెత్తిన జనధారణతో నింపేశారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమం జనజాతరల తిరునాళ్లను తలపిస్తూ సాగింది. కుటుంబ సభ్యుల శుభాకాంక్షల నడుమ విజయ తిలకం దిద్ది పంపగా చర్చ్, మసీదుల్లో ప్రార్థనలు, కావరి గ్రామదేవత కలుగొళ్లమ్మకు ప్రత్యేక పూజలు చేసి దైవానుగ్రహాన్ని, పెద్దల ఆశీస్సులను స్వీకరించి అట్టహాసంగా నామినేషన్ పర్వానికి శ్రీకారం చుట్టారు. కావలి పట్టణంతో పాటు ఇతర మండలాల నుంచి కూడా అభిమాన శ్రేయాభిలాషులు ఈ ఘట్టంలో పాలు పంచుకునేందుకు తరలి రావడంతో కావలి పులకించిపోయింది. ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించేలా, ప్రత్యర్థుల్లో హడలెత్తించేలా హ్యాట్రిక్ విజయాన్ని ఈ నామినేషన్ నాడే అభిమాన బల ప్రదర్శనతో సొంతం చేసుకున్నారనే సంకేతాలు సర్వత్రా వ్యాపించాయి. ఒకవైపున రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బీదా మస్తాన్ రావు, మరోవైపు పెద్దయిన మాజీ శాసనసభ్యుడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నిండు మనసుతో ఆశీర్వదిస్తూ వెన్నంటి నిలవగా కావలి ట్రంక్ రోడ్డుపై భారీ ప్రదర్శన స్థానికులందరినీ ఆకర్షిస్తూ విజయ యాత్రను తలపిస్తూ తిరిగే లేదని అందరి నోట అనిపిస్తూ జయ జయ ధ్వానాలతో నిర్వహించారు. మార్గ మధ్యలో మంగళ హారతులు, గజమాలల సత్కారాలు, పూల వర్షం నడుమ సాగిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ పర్వం కావలి చరిత్రలో నెవర్ బిఫోర్ అని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. కావలి ప్రధానాకానికి అంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బలపరిచేదానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. రాబో ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులనిద్దరినీ, విజయసాయిరెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరిని గెలిపించి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అభివృద్ధి ఇవన్నీ సాధించుకోవడానికి జగనన్న ప్రభుత్వం వల్ల కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షని మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి రాబో 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థులనిద్దరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటుకి సభ్యుడిగా పంపించేదానికి మనం అందరం కృషి చేయాలి. ఈరోజు ఇంత విస్తృతంగా ఇంత మంచి ఎండలో విచ్చేసి ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మన అభ్యర్థుల్ని దీవించేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవ శాసనసభ్యులు
ముచ్చటగా మూడోసారి విజయం సాధించబోతున్నటువంటి మన ప్రతాపన్న నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ మచ్. నెల్లూరు ఎంపీ ఆత్మకూరు ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించాడు. కేఎస్పేట మండలం కుప్పరపాడు గ్రామంలో ఆనం మాట్లాడుతూ నెల్లూరు ఎంపీ విజయసాయిరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, మాకు ఈ కేసులు లేదని అన్నారు. రాబోయే మా ప్రభుత్వంలో కుప్పలపాటి గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కుప్పలపాడు గ్రామం నుంచి ఏఎస్పేట రోడ్డు బ్రిడ్జి కావాలని ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. ఆనం మా ప్రభుత్వం వచ్చాక అన్ని అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి పూర్తి పెన్షన్ని పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఇవాళ మళ్ళీ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారంలోకి వచ్చి మీ అందరి ప్రేమకు పాత్రుడనై జూలై మాసంలో వస్తుంది. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక 3,000 పెన్షన్ ఒకేసారి 4,000 చేసి 4,000 పెన్షన్ మీకు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్రకటన ఆయన ఏప్రిల్లో చేశారు. ఏప్రిల్లో చేసి జూలై దాకా ఉండడం అంటే మీకు కూడా నమ్మకం లేకపోవచ్చు. అందుకని ఆయన మొదటి పెన్షన్ ఇచ్చే నెల జూలై, ఆ జూలై నెలలో ఇచ్చే పెన్షన్ ఏప్రిల్ మాసంలో వాళ్ళు 3,000 ఇస్తే 1,000 ఈ ప్రభుత్వం, 2,000 మే మాసంలో, 3,000 జూన్ మాసంలో, 4వది జూలై మాసంలో 4,000. 4,000 ఈ 3,000 కలిపి 7,000 రూపాయల పెన్షన్ మీకు జూలై మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అంతేకాకుండా మీ ఊర్లో వాలంటీర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ వాలంటీర్లు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మా మీద ఏం కేసులు లేవు, మేము జైలుకు పోవాల్సిన పని లేదు, బయట తెచ్చుకోవాల్సిన పని అంతకన్నా లేదు. ఇవాళ మీ ముందు మీ సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావాలన్నా, మీరు ఆమోదించినా ఆమోదించకపోయినా ఇప్పటికి 16 నెలలు జైల్లో ఉన్నారు. రేపు వచ్చాక ఇంకెన్ని నెలలు జైల్లో ఉంటారో తెలియదు. మళ్ళీ జైలుగా ఉండేవాళ్ళు కావాలన్నా మీరు ఆలోచించారు. ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రయోజనం ఉండకపోగా నష్టం ఎక్కువ జరిగింది. మీకు 1-2 విషయాలు చెప్తాను. పెన్షన్లు వృద్ధులకు, వితంతువులకి, వికలాంగులకు చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి 2,000 చేశారు. ఈయన వచ్చాక నేను 3,000 చేస్తానని ఇది వాయిదాల. కావలి పట్టణంలోని జై ఉషా స్కూల్ యాజమాన్యం పిల్లలపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారా? లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ పిల్లలను తరలించే వాహనాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కానీ సంబంధించిన శాఖ అధికారులు స్కూల్ వాహనాలను పట్టించుకుంటున్నారా లేదా తాయిలాలకు కొమ్ము కాస్తున్నారా? ప్రమాదాలు జరిగినప్పుడు చేతులు కాలినప్పుడు ఆకులు పట్టుకున్న మాదిరిగా ఉంది. దయచేసి ఇకనైనా సంబంధిత అధికారులు ప్రతి స్కూల్ వాహనాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలంటూ పిల్లల తల్లిదండ్రులు కడుపు కోతకు గురి కాకుండా చూడాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని కొండకింద పల్లెలో గురువారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్నారని, ప్రజాదరణ చూస్తుంటే టీడీపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత పెద్ద మొత్తంలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాకల సురేష్ ను నెల్లూరు
పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 3 సిలిండర్లు 18 ఏళ్ళు దాటిన మహిళలకి నెలకు 1500, ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000. మీరు ఎక్కడ నెల్లూరు పోవాలన్నా, బద్వేలు పోవాలన్నా, కడప పోవాలన్నా ఫ్రీ బస్ ఛార్జీలు. మా కళ్ళకి కూడా అమ్మినప్పుడు ఆ పిల్లలన్నీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండదు, ఎండలకు గట్టిగా. ఒకటి కాకల సురేష్ అన్నకి, 2 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నియోజకవర్గంలోని జీ చెరువుపల్లి, గంగలవారి చెరువుపల్లి గ్రామానికి ప్రచారంలో భాగంగా నేను మంచి శుభసగనం ఉంది కాబట్టి తప్పకుండా మేము గెలుస్తామని చెప్పి ధీమాతో ముందుకు పోతున్నాం. ఏపీలో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి రానుందని, ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలతో సిద్ధమవుతున్నాయని, ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైందని, పోలింగ్ కౌంటింగ్ తేదీలను ఎన్నికల సంఘం వెల్లడించిందని, ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలు ఖరారయ్యాయని తెలిపారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించారని తెలిసింది. మే 13న పోలింగ్ జరగనుందని, 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించినట్లుగా సూలూరుపేట రిటర్నింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో ఎన్నికలు సజావుగా జరపడానికి పోలీసులు మరియు మీడియా సిబ్బంది సహకరించాలని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలియజేశారు. షెడ్యూల్ ఈసీఐ వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మనకి 16వ తేదీన ఈసీఐ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్లో ఈరోజు 18 ఏప్రిల్ 24వ తేదీన ఈ సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీకి ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్ తీసుకోవడానికి ఫారం 1లో నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఈరోజు విడుదల చేయగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ సాఫీగా జరిగేందుకు మీ ప్రెస్ పీపుల్ అందరూ కూడా మాకు సహకరిస్తారని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్ తరపున ఆయన భార్య చైతన్య భాను గురువారం నాడు సత్యవేడు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తదుపరి సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున బాలగురువం బాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గం 169 ఆర్ఓ నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కి నామినేషన్ల పత్రాలను అందించారు. ఇదిలా ఉండగా 23వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అధికారికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నూకతోటి రాజేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నూకతోటి చైతన్య భాను నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో విజయడంక మోగించనున్నదని, 45,000 ఓట్ల మెజారిటీతో నూకతోటి రాజేష్ గెలవనున్నారని ఆమె మీడియాతో అన్నారు. నూకతోటి రాజేష్ గారి వైఫ్ని. ఆయనకి ఈరోజు మంచి రోజు సందర్భంగా ఆయన తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది. 23వ తేదీ మీరు అనుకున్నట్టుగా, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా భారీ ఎత్తున జరగబోతుంది. మేమే గెలుస్తాము, అది మీ అందరికి కూడా తెలుసు. మీరు ఒప్పుకున్నప్పుడైనా మళ్ళీ కలుద్దాం. ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ బాలగురం బాబు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ నామినేషను ఒక సత్యవేడు నియోజకవర్గానికి ప్రతి పార్టీలకు కూడా ఒక చెంపపెట్టని నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఈరోజు సత్యవేడు నియోజకవర్గాన్ని చిన్న చూపు చూసినటువంటి పార్టీలన్నిటికీ కూడా ఈరోజు సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక లోకల్ వ్యక్తి, ఈరోజు ఇక్కడ స్థానికుడు, మీ తమ్ముడు, మీ అన్నదమ్ముడు మీకోసం ఈరోజు షర్మిలక్క ఆధ్వర్యంలో ఈరోజు సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో ఈ సత్యవేడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు మన పనులు మనమే చేసుకోవాలి. ఎవరెవరో వచ్చి చెప్పండి సత్యవేడికి గెలిస్తే సత్యవేడులో ఉన్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా, ఇసుక దోపిడీలు కానీ, మెటల్ దోపిడీలు కానీ, భూ కబ్జాలు కానీ, ఈ గ్రామీణ అభివృద్ధి
అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చే రోజు మే 13వ తేదీ అని, ఆ రోజు ఎన్నికల ఓటింగ్ రోజు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోనేటి ఆదిమూలం మీడియాతో అన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారా లోకేష్ శివ అభిమాన సంఘ నాయకులందరూ కలిసికట్టుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. మే 13 అనేటువంటిది ఒక గుర్తు పెట్టుకుని రాత్రి నిద్రలో మేల్కొన్నటువంటి 11 మే 13 వస్తున్నది. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజు మే 13 తేదీనటువంటిది మన ప్రతి ఒక్కరి కూడా మెదడులో మెలగాల, ప్రతి ఇక్కడ వాయిస్ వెళ్ళాల, ప్రతి ప్రాంతంలో కూడా కింద కార్యకర్తల నుంచి నాయకుల దాకా ఈసారి రాష్ట్రం మారుతుంది, ప్రభుత్వం మారుతుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ కూడా పోతున్నది. అన్ని సర్వేలకు కూడా ఉమ్మడి అభ్యర్థులంతా గెలుస్తున్నారు. ఈ రాష్ట్రంలో పైచీలు 160 పైన ఎమ్మెల్యే గెలుస్తున్నారు, ఎంపీలు 24 మంది గెలుస్తున్నారని చెప్పి మనం చెప్పడం కాదు, అన్ని సర్వేలు కూడా నేషనల్ సర్వే కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన అందరూ కూడా చిన్న చిన్న కుటుంబ సమస్య అన్నదమ్ముల మాదిరిగా సరిదిద్దుకొని ఒక బాటలో పోతాం. మే 13 తేదీ ఎన్నిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రం నుండి కష్టాలు తీసుకోవడం కోసం ఈ నియంత్ర పరిపాలన పోవాలని, గత్తందారి పరిపాలన పోవాలని, ప్రజలందరూ కూడా సర్వసభ్యులు ఉండాలని, ప్రజలందరూ కూడా ఐక్యమత్యం ఉండాలని, ఈ రాజ్యము మళ్ళా రామరాజ్యం కావాలని, ఈ ప్రపంచాన్ని మనందరూ కూడా వారికి సంఘటన ఉండి ఎవరికి అందరూ కూడా న్యాయం చేస్తామని ఈనాడు ముఖ్యమంత్రి గతంలో చేసినటువంటి అబద్ధాలు దళితులకు నిన్నగా మనం చూసుంటారు, విముక్తుల విషయంలో చూసినట్టు జడ్జిమెంట్ ఎలా వచ్చింది అనేటువంటిది మా అధ్యక్షులు ఇచ్చాము, మేము ఇచ్చాము. ఎలా వచ్చిందో ఎన్ని ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్ వచ్చిందో, ఒక 1996 ఎన్నికల్లో 1996 జరిగిన ఎన్నికల్లో దౌర్జన్యం చేసిన అడిగిన దానికి దళితులు వాళ్ళకి కావాల్సిన దాడి చేసి వాళ్ళని శిరోమణి చేసి అవమానపరిచారు. ఈరోజు న్యాయస్థానం ధర్మం గెలిచింది, వాళ్ళకంతా కూడా చిచ్చుకుంది. అలాంటి వారికి బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారు, ఏ విధంగా హత్యాకాండ జరిగింది, ఏ విధంగా రౌడీయిజం, గుండాయిజం ఈ వర్గాల పట్ల చేశారో మనం చూసాం. కానీ పదవులన్నీ కూడా ఎలాంటి వ్యక్తుల్ని పెట్టారు, అదేవిధంగా పదవుల్లో ప్రధానమైన పదవులన్నీ కూడా కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలాంటి వ్యక్తులు నియమించుకున్నాడో మనం చూసాం. టీటీడీ బోర్డు చైర్మన్ తీసుకుంటేనే ఒకే కుటుంబానికి, అంటే ఏదైతే వాళ్ళ బాబాయ్ నడిపెట్టినా తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చినా వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంపాదన అక్కడ టీటీడీ బోర్డు 5 సంవత్సరాలు పరిపాలించారు. మిగతా కులాలు ఊళ్ళు కనిపించడం. అదే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకుంటే చివరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత వాళ్ళ కుమారుడు 5 సంవత్సరాలు. అంటే ఒక పదవులు అనేది గతంలో చూస్తే చాలా వర్గాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఒక ముఖ్యమంత్రి కావాలంటే అనేక వర్గాల ఆశీర్వాదంతో ఏర్పడతారు. అన్ని వర్గాలను కూడా సముచితంగా గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన వ్యక్తికి ఉంటుంది. కానీ అలా కాకుండా వన్ సైడు ఏ విధంగా పదవులు ప్రధాన పదవులు ఆయన ఏం చెప్పాడు, ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత 50% బలహీన వర్గాలకు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తామని చెప్పారు. ఎలాంటి వ్యక్తులకి నామినేటెడ్ పోస్టులు కేటాయించావు నువ్వు? బడుగు బలహీన వర్గాలకంతా కుర్చీ లేని పదవులను కట్టబెట్టావు. నీ బంధుగణానికంతా భారీ ఎత్తున టీటీడీ లాంటి ఈక్వల్ టు సీఎం అలాంటి పదవులన్నీ కూడా ప్రధాన పదవులన్నా అన్నింటినీ కూడా నీ బంధుగణానికి కట్టబెట్టావు. కోట్లాది రూపాయలు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన సొమ్మును నువ్వు ఏ విధంగా ఈ యొక్క మంత్రులు కానీ మీరు కానీ ఏ విధంగా దోచారో మొన్ననే ఆదిమూలం గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఏం జరిగింది, ఉమ్మడి జిల్లాలో మేము జోక్యం చేసుకునే పరిస్థితులు లేవు అనేది చేతులు ఎత్తేసారు. 2 పర్యాయాలు మనం మీడియా మూలకంగా పోయి చూస్తే డైరెక్ట్గా చెప్పారు దీంట్లో ముఖ్యమంత్రి హస్తం ఉంది. ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.